నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్విని డీటెయిల్స్ చూస్తే ములుగు జిల్లాతో పాటు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సీతక్క. ప్రజల సుఖ సంతోషాలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతుందని గుర్తు చేశారు. 99 టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించిన తెలంగాణ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కతో మా ములుగు ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. సంవత్సరం ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయంగా పూర్తి చేసుకోవడం జరిగింది. ప్రజాసేవలోనే తృప్తి ఉంటుంది కాబట్టి పదవిలో ఏ పదవిలో ఉన్నా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి ములుగు నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేయడం, తద్వారా నాకు వచ్చినటువంటి రాష్ట్ర స్థాయిలో మంత్రిగా ఉండేటువంటి అవకాశం కల్పించినటువంటి ములుగు ప్రజలకు, అదేవిధంగా మంత్రిగా రాష్ట్ర స్థాయి బాధ్యత ఉంది కాబట్టి రాష్ట్ర ప్రజలందరి యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. అదేవిధంగా ఉద్యోగులు, మరి మీడియా అందరి యొక్క సహకారంతో ఈ రోజు వరకు మంచిగా పనిచేసుకుంటూ వస్తున్నాం. ఇంకా ఇంకా బాగా పనిచేసుకోవాలనేటువంటి దృక్పథంతో ఆశయంతో ముందుకు సాగుతా ఉన్నాం. పదవులు ఎన్ని ఉన్నా పబ్లిక్ అందుబాటులో ఉండడమే నా లక్ష్యంగా ధ్యేయంగా పనిచేస్తాను. వాస్తవానికి ఈసారి మన ఆర్థికవేత్త ప్రధానమంత్రి ఈరోజు మరి ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చినటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లేకపోవడంతో మేము అంత గొప్పగా ఈసారి ఈ యొక్క ఉత్సవాలు జరుపుకోలేకపోయాం. ఈరోజు వారి సంతాప సభను కూడా మా ములుగు నియోజకవర్గ కార్యకర్తలందరి సమక్షంలో జరుపుకుంటా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా ప్రజల సంతోషం మన సంతోషంగా ఖచ్చితంగా ప్రజల యొక్క అవసరాలను గుర్తుపెట్టుకొని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను తీసుకెళ్లాలన్నటువంటి లక్ష్యంతో మన ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది. మన్మోహన్ సింగ్ గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు కూడా ప్రతి పథకానికి ఒక చట్టబద్ధత ఇచ్చాడు. మన ప్రభుత్వం ఆ రోజు పెట్టినవి కూడా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా కొనసాగుతుంది. అంటే 100 రోజుల పని కానీ, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కానీ, లేదా సమాచార హక్కు చట్టం కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ కానీ, బోర్డు భూముల హక్కు చట్టం కానీ, ఇవన్నీ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో సోనియమ్మ నేతృత్వంలో పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం ఈరోజు సెంట్రల్ లేకుండా నడుస్తున్నాయంటే వాటిని చట్టం చేసి రావాలి. సో ఇంత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలా చట్టబద్ధత ఇచ్చినప్పుడే నిజంగా సంక్షేమం అనేది నిరంతరం సాగుతుంది. కాబట్టి అలాంటి సంక్షేమ కార్యక్రమాలు ఈ సంక్రాంతి సందర్భంగా కూడా మేము ఇచ్చినటువంటి వాగ్దానాలలో ముఖ్యంగా భూమి లేని పేదలకు కూడా రైతు భరోసా 12,000 రూపాయల స్కీమ్ కూడా మనం ఇవ్వబోతున్నాము. కాబట్టి పెద్ద పెద్ద 100 ఎకరాల ఉన్న వాళ్ళ గురించి చాలా మంది బాధపడుతున్నారు. కానీ మేము బాధపడేది అసలు ఏం లేని వాళ్ళకి ఎట్లా అనేది. కాబట్టి ఈ 12,000 స్కీమ్ కానీ, ఏం లేని వాళ్ళకి 200 ఇంట్లో కరెంట్ కానీ, పేదింటికి 500 గ్యాస్ సిలిండర్ కానీ, పేదింటి బిడ్డలు ఎక్కేటువంటి ఎర్ర బస్సు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ కూడా పేదింటికి. అదేవిధంగా కష్టపడే రైతుకు నేరుగా లాభం జరగాలని, పేదింటి బిడ్డలు కూడా సన్న బియ్యం తినాలనే ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి రైతు బోనస్, సన్నవడ్ల బోనస్ కూడా పెద్ద ఎత్తున మన ములుగు జిల్లాలో ఎక్కువ సన్నవడ్లే పండించారు. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కొంత ఇన్కమ్ కూడా రావడం జరిగింది. వాళ్ళందరూ సంతోషంగా ఉంటే, రైతు సంతోషంగా ఉంటే రాజ్యం బాగుంటుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్కువ రైతు కార్యక్రమాలను తీసుకొని ముందుకు సాగుతారు. 99 ఛానల్ ప్రేక్షకులకు, వీక్షకులకు, యాజమాన్యానికి, స్టాఫ్ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని వాటి పరిష్కారం కోసం నిబద్ధతతో మరి పనిచేసి ప్రజల గుండెలో చిరస్థాయిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 99 ఛానల్ శుభాకాంక్షలు. ఓకే రైట్. మనం చెప్పుకోవాలంటే తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సరం మంత్రి పదవిలో చేసుకోవడం చాలా సంతోషం. మంత్రి సీతక్క మన మధ్య తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడం చెప్పి ప్రజల ప్రతినిధి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి మన మధ్యలో మంత్రి సీతక్క కూటమి ప్రభుత్వం